హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో నేను మీషో నుండి తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను, కిచెన్ ఐటమ్స్. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెఫ్రిజిరేటర్ స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, ట్రాన్స్పరెంట్వి. సో అవి నేనైతే తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 6 అయితే మనకు వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది మనకి క్వాలిటీ అయితే. చూడండి, అసలు చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది. అలానే ఒక్కొక్క దానికి మనకి పైన మనకి క్యాప్స్ కూడా ఉంటాయి. దీంట్లో మనం వేరేగా డిఫరెంట్ బాక్సెస్లో అయితే పెడుతూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో. సో అలా కాకుండా జస్ట్ మనం ఏమైతే వెజిటేబుల్స్ లాంటి ఫ్రూట్స్ లాంటి కట్ చేసి పెట్టాలి అనుకుంటున్నామో, సో అలాంటివన్నీ కూడా మనం జస్ట్ ఇలాంటి ట్రాన్స్పరెంట్ వాటిలో పెట్టుకుంటే కనుక మనకి సెట్ వైజ్ ఉంటుందన్నమాట. నీట్గా రెఫ్రిజిరేటర్ ఆర్గనైజేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది దీనివల్ల. చాలా అంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది దీనివల్ల, చాలా బాగుంటుంది. చూడండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ట్రాన్స్పరెంట్ మనకు మంచి వైట్ కలర్లో అయితే ఇచ్చారు. అలాగే మొత్తం అన్నీ కూడా మనకి ప్యాక్ ఆఫ్ 6లో ఉన్నాయి. ఈవెన్ క్యాప్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనకి ఇలా ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల ఏంటంటే లోపల మనం ఏం వెజిటేబుల్స్ పెట్టుకున్నామో ఆర్ లేకపోతే ఏమి ఫ్రూట్స్ పెట్టుకున్నామో ఏంటి అని చెప్పేసి మనకి క్లియర్గా కూడా ఉంటుంది వీటి వల్ల. సో అందుకే నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను ఇది 100కి 100%. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, అందరికీ రికమెండ్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం సాఫ్ట్ డ్రింక్స్ అలానే జ్యూసెస్ అవి తాగుతూ ఉంటాం కదా. సో అలాంటి వాటికి చాలా బాగుంటుంది. ప్యాకింగ్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా చేశారు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి గ్లాస్లో ఉంటుంది. సో అందుకే ఏంటంటే ఈ విధంగా మనకి నీట్గా ప్యాకింగ్ అయితే చేశారు. చూడండి, ఇది వచ్చేసి మనకి గ్లాస్లో ఉంది. పైన లిడ్ వచ్చేసి మనకి వుడెన్లో ఇచ్చారు. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. దీంట్లో మనం మంచిగా జ్యూసెస్ లాంటివి, సాఫ్ట్ డ్రింక్ లాంటివి తాగితే మనకి మంచి తాగితే చాలా బాగుంటుంది. సో స్ట్రా వచ్చేసి మనకి గ్లాస్లో ఉంది ఇది కూడా. సో హ్యాండిల్ విత్ కేర్ అన్నమాట. ఎందుకంటే ఇది గ్లాస్లో ఉంది, అలానే మనకి స్ట్రా కూడా గ్లాస్లో ఉంది. సో అందుకే వీటి ఇమేజెస్ అన్నీ కూడా నేను సైడ్ నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఇది కూడా నేను అండర్ బడ్జెట్లోనే తీసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా. చూడండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి కలసం స్టాండ్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అది తీసుకున్నాను. సో మనకి మంచి బ్రబుల్ ర్యాపర్తో మంచిగా ప్యాకింగ్ అయితే వచ్చింది. సో ఇదన్నమాట. సో కలసంకి మనం పెట్టుకుంటాం కదా, పైన కలసంకి మనం వరలక్ష్మి వ్రతం అది చేసుకున్నప్పుడు మనం ఫోటోకి దండ అది వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కలసంకి మనం జస్ట్ ఇలా పెట్టేసి మనం గార్లెండ్ అనేది ఇలా వేసుకుంటే ఇక్కడ మనం హుక్ చేస్తాము. ఇక్కడ హుక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా గార్లెండ్ అనేది నీట్గా మనకి ఉంటుంది. కలసంకి ఇలా పెట్టేస్తామంట మనం. సో ఇది కూడా అందరి బడ్జెట్లోనే వచ్చింది. వరలక్ష్మి పూజలు అవి చేసుకునే వాళ్ళకి చాలా ఇది బాగుంటుంది. వరలక్ష్మి వ్రతంకి వాటికి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇందులో నేను వీడియో అనేది నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలానే వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.